हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। रियासत भर में किसानों को यूरिया की किल्लत के मसले पर बीआरएस के अरकान असम्बली ने आज यादगार शहीदान गन पार्क में एहतजाजी मुजाहरा किया। बीआरएस अरकान असम्बली ने कहा कि हुकूमत किसानों को यूरिया फराहम करने में पूरी तरह से नाकाम हो गई है। इन अरकान असम्बली ने हुकूमत पर नाकामी का इल्ज़ाम आयद करते हुए नारेबाजी भी की। अरकान असम्बली का कहना था कि हुकूमत ने इंतखाबात से कबल किसानों से कई वादे किए थे, लेकिन इन तमाम वादों को नज़रअंदाज कर दिया गया। अब तो किसानों को यूरिया तक फराहम नहीं की जा रही है और यूरिया की किल्लत के नतीजे में किसान अपनी ज़राई सरगर्मियाँ जारी रखने में नाकाम हो रहे हैं। किसानों को परेशानियों का सामना है। किसान पूरा दिन कतारों में खड़े होकर यूरिया हासिल करने की कोशिश कर रहे हैं। इसके बावजूद इन्हें दरकार मकदार में यूरिया की सरबराही अमल में नहीं लाई जा रही। अरकान असम्बली ने हुकूमत पर किसानों के मसाइल को हल करने में पूरी तरह से नाकाम हो जाने का इल्ज़ाम आयद किया और फौरी किसानों को राहत पहुँचाने का मुतालबा किया। కావాలి కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి 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 యూరియా కావాలి వి వాంట్ యూరియా వి వాంట్ యూరియా వి వాంట్ యూరియా వి వాంట్ యూరియా కావాలి కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి కావాలి। మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే। రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి। దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి। అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది। రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు, దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది। కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు। అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు। కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి। అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది। అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది। కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని अपोजिशन बीआरएस के अरकान असम्बली और अरकान कानून साज कौंसिल ने तेलंगाना में यूरिया की किल्लत के खिलाफ रियासती सेक्रेटेरिएट के बाहर भी एहतजाजी मुजाहरा किया। सेक्रेटेरिएट की गेट को इस मौके पर बंद कर दिया गया था और कुछ अरकान असम्बली ने गेट को फलांगने की कोशिश की, तहम वो नाकाम रहे। इस एहतजाजी मुजाहरे की क़यादत बीआरएस के वर्किंग सदर के.टी. रामा राव और साबिक रियासती वजीर टी. हरीश राव ने की। अरकान असम्बली ने कहा कि हुकूमत किसानों को बर वक्त यूरिया फराहम करने में नाकाम हो गई है। बीआरएस वर्किंग सदर के.टी. रामा राव ने इस मौके पर मीडिया से बात करते हुए कहा कि हुकूमत को यह वाज़ेह करना चाहिए कि जब गुज़िश्ता 10 बरस में यूरिया की कोई किल्लत पैदा नहीं हुई तो अब क्यों ये सूरत हाल पैदा हो रही है। इस एहतजाजी मुजाहरे पर बीआरएस अरकान असम्बली और कौंसिल को पुलिस ने गिरफ्तार करते हुए वहाँ से मुंतकिल कर दिया।
లోపల పోతా సార్ మినిస్టర్ కలుస్తాం ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా రైతు వ్యతిరేక ప్రభుత్వం గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका। सिर्फ 79,000 रुपए में 15 दिन का मुकम्मल डीलक्स उम्रा पैकेज। हैदराबाद से हैदराबाद तक ग्रुप लीडर के साथ सफर, चाहे हो 15 दिन का सफर, 20 दिन का या 1 महीने का, सब पैकेजेस दस्तयाब है। स्कूल टीचर्स, कॉलेज स्टूडेंट्स, डॉक्टर्स, IT एम्प्लॉइज, सब के लिए हैं खास 8, 10 और 12 दिन के खुसूसी पैकेजेस। दीदार करें काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ। पहला उम्रा मौल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, तीसरा उम्रा सुलह हुदैबिया से, सब कुछ आलिम दीन की रहनुमाई में। मक्का 5 स्टार और 4 स्टार होटल सिर्फ 200 मीटर्स पर, मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर। AC रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री। गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स। इसके साथ साथ गल्फ और फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब। UK, ऑस्ट्रेलिया, USA स्टूडेंट वीजा, IELTS के साथ या बिना IELTS के सक्सेस गारंटीड। तुर्की, जापान, सिंगापुर विजिट वीजा, फास्ट सर्विस दस्तयाब। एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग